ఇవాళ ఉదయాన్నే పేపర్ చూడంగానే ఒక ఇంటర్వ్యూ లాగా ఉంది ఇది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు, నాయుడు ఈజ్ సీఎం వితౌట్ పవర్స్. ఏమని? నాయుడు ఈజ్ సీఎం వితౌట్ పవర్స్ అనేటటువంటి ఒక ఇంటర్వ్యూ లాగా కనపడినటువంటి కొన్ని విషయాలు ఆయన ఇందులో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కొన్ని సమాధానాలు చెప్పినట్టుంది. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అబ్జెక్షన్ ఏంటంటే, ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఎవరైతే కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారో, రాజ్యాంగానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్, రాజ్యాంగ పరిధికి సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞానంతో కొంత మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి అనే మాట మాట్లాడారు. 2 రోజుల క్రితం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేమైతే కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నటువంటి నిబంధనలు, అదే ఎలక్షన్ వెబ్సైట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టెన్యూర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ ఎప్పుడు గెజిట్ తోటి ప్రారంభమైంది, ఎప్పటి వరకు తరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఏమైతే ఉందో ఆ అంశాలనే స్పష్టంగా తెలియజేస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే పూర్తి స్థాయి రాజ్యాంగ నిబంధనల పరిధికి సంబంధించినటువంటి అంశాలని స్పృశిస్తూ మేము మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని అంశాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. అదే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారము 18/6/2019 వరకు ఆయన టర్మ్ ఉంది అని అన్నారు. సరే, ఎన్నికలు జరిగితే ముందుగా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలకి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మాకు విశ్వాసం స్పష్టంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు 120 పైగా స్థానాలను సాధించి 150కి దగ్గరికి వెళ్తారని. అది ఒక అంశం. ఎటువంటి పరిస్థితుల్లో తను రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అందులో ఎటువంటి మీమాంస లేదు, ఎటువంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. అది మాకు సంబంధించినటువంటి, మాకున్నటువంటి ప్రజల ద్వారా మేము తెలుసుకున్నటువంటి మా విశ్వాసం, ప్రజలకి మేము ఏదైతే సేవ చేశామో అది ఒక అంశం. రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి నిబంధనలు ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అన్నారు కాబట్టి, పెద్దలు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడినటువంటి వారు చెప్పినటువంటి విధంగా ఉత్తర్వుల ప్రకారం అపాయింట్ కాబడినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ, ఇంకా చెప్పాలంటే కేర్ టేకింగ్ చీఫ్ సెక్రటరీనే అనొచ్చు. ఎందుకంటే ఆయనేమి ఏదైతే బాధ్యతాయుతంగా ప్రజల ద్వారా ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వం అపాయింట్ చేసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ అయితే కాదు. లిమిటెడ్ పర్పస్ ఎలక్షన్కి సంబంధించి అపాయింట్ కాబడినటువంటి చీఫ్ సెక్రటరీ. అంటే ఒక రకంగా ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలి అని అంటే మేము కొంతమంది అధికారులని మేము మారుస్తాము అనేటటువంటి విధంగా, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తితో వారు తీసుకున్న నిర్ణయానికి లోబడి ఎన్నికల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అధికారి. ఒకసారి వాస్తవాలని రాజ్యాంగ ప్రకరణంలోకి వెళ్ళి నిబంధనల్ని చూస్తే ఆర్టికల్ 172 క్లాజ్ 1 ఫస్ట్, దాంతోపాటు ఆర్టికల్ 167ని, ఆర్టికల్ 163 క్లాజ్ 1ని ఒకసారి చూసినట్లయితే వాస్తవాలు అర్థమవుతాయి. రాజ్యాంగ నిబంధనలకి లోబడి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలనేటువంటి అంశాలు పొందుపరిచినటువంటి ప్రకరణలు, వాటికి అనుగుణంగా పరిపాలన సాగించి ప్రజలకి సేవ అందించడం కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంబంధించిన అంశాల్లో ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది వైలేట్ కాకుండా చేసేటటువంటి ప్రక్రియ ఎన్నికల సందర్భం కాబట్టి. అయితే ముందుగా ఆర్టికల్ 172 క్లాజ్ 1ని ఒకసారి మీరు చూసినట్లయితే
every legislative assembly of every state, unless sooner dissolved, shall continue for 5 years from the date of appointed for its first meeting, and no longer, and the expiration of the said period of 5 years shall operate as a dissolution of the assembly. స్పష్టంగా ఆర్టికల్ 172(1)లో ఆ ప్రకరణ ప్రకారం ఏం చెప్పారంటే, ఏదైనా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రాష్ట్రానికి సంబంధించి ముందస్తుగా ఏదైనా డిజల్యూషన్ చేయకపోతే, రద్దు చేయకపోతే, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రి డిజాల్వ్ చేయకపోతే సాధారణంగా ఉండేటటువంటి సమయం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే ద డేట్ ఆఫ్ అపాయింటెడ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్. మీరు ప్రమాణ స్వీకారం చేసిన డేట్ కూడా కాదు, ఫస్ట్ మీటింగ్ అసెంబ్లీలో కన్వీన్ చేసి గెజిట్ అయింది, దాని ప్రకారం చూస్తే 18/6/2019 వరకు ఉంది అని ఎన్నికల కమిషన్ స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి ఆ డేట్ వరకు సాధారణంగా ఒక ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రజల నుంచి ఎంపిక కాబడ్డారో, శాసనసభ్యుల ద్వారా ఎంపిక కాబడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు ఆర్టికల్ 167లో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఈచ్ స్టేట్ to communicate to the governor of the state all decision of the council of ministers relating to the administration of the affairs of the state and the proposal for the legislation అనేది ఒక పాయింట్, మెయిన్ పాయింట్. furnish such information relating to the administration of the affairs of the state and the proposal for legislation as the governor may call for. అలాగే మూడో పాయింట్, if the governor if so required to submit for the consideration of the council of ministers any matters on which the decision has been taken by the minister but which has not been considered by the council. అంటే 3 అంశాలు ఆర్టికల్ 167 ప్రకారము చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రతి రాష్ట్రానికి, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ల సముదాయంతో పరిపాలన సాగిస్తారు. ఆ నిర్ణయాలు ఏదైతే ఆ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్లో ఉందో వాటిని గవర్నర్కి తెలియజేస్తారు. ఒకటి. రెండోది, అలాగే గవర్నర్ కాల్ ఫర్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మినిస్టర్స్ని సమావేశపరిచి ఆ సమావేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారు వారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ద్వారా ఆయనకి చేరవేస్తారు. మూడోది, ఏదన్నా మినిస్టర్కి సంబంధించిన ఏదన్నా మ్యాటర్లో డెసిషన్ తీసుకుంటే ఆ మినిస్టర్కి సంబంధించి ఆ కౌన్సిల్ యొక్క పరిధిలో కాకుండా తీసుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తెప్పించుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒకసారి ఆర్టికల్ 167 అని దాన్ని మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు వారి యొక్క క్యాబినెట్ ద్వారా గవర్నర్ గారికి సమాచారాన్ని పంపిస్తారు అనేది. మరి చీఫ్ సెక్రటరీ గారు ఎక్కడైనా సమాచారాన్ని గవర్నర్కి పంపించాలి అనేటటువంటి ప్రొవిజన్ ఇట్లాంటిది ఏదైనా ఉందా రాజ్యాంగంలో? ఒకవేళ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒక ఫెసిలిటేటర్గా ముఖ్యమంత్రి గారికి ఆయన కింద పనిచేసేటటువంటి సబార్డినేట్, ఈ అంశాలకి సంబంధించినటువంటి విషయాల్లో చీఫ్ సెక్రటరీ గారు ఏదైతే ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కన్సర్న్ మినిస్టర్స్కి సంబంధించిన విషయాలని ఏదైతే కింద ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసేటటువంటి ఆఫీసర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి సమాచారాన్ని తెప్పించడము, అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి సమాచారాన్ని పంపించి ఒకవైపు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రెండో వైపు ఆ పనులు, ఆ పాలసీస్ని, ఆ డెసిషన్ మేకింగ్ని పనిచేసేటటువంటి అధికారుల మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఉండేటటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ. అంటే ఒక ఫెసిలిటేటర్, మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్కి ఒక ఫెసిలిటేటర్. అంతేకాని ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనిని నెత్తి మీద వేసేసుకొని చేసుకుంటాను, నేనే పవర్, నేనే రాజు అనుకునేటటువంటి విధంగా మాట్లాడటానికి లేదు. ఇక్కడ నాయుడు ఈజ్ సీఎం వితౌట్ పవర్స్ అని ఏదైతే అన్నారో ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కనబడుతుంది ఆ వ్యాఖ్య. అలాగే రాజ్యాంగ పరిమితుల్లోకి లోబడే మేము మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క అంశాన్ని కూడా. ఈ డ్యూరేషన్కి సంబంధించిన దానిలో ఎటువంటి చర్చ లేదు. చంద్రబాబు నాయుడు గారు సాధారణమైనటువంటి ముఖ్యమంత్రి, ఏదైతే జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం ఎటువంటి అసాధారణమైనటువంటి శాసనసభ రద్దు కావడం కానీ, రాజీనామాలు కానీ అటువంటి అంశాలు ఉత్పన్నం కాకుండా ఏదైతే ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఆర్టికల్ 172(1)లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారము ఆయన టర్మ్ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది. రెండవది, ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్ గారికి సమాచారాన్ని
చేరవేసేటటువంటి బాధ్యత, చేరవేయాల్సినటువంటి దానికి కాదు, ఆ సమాచారాన్ని తెప్పించుకునేటటువంటి హక్కు ముఖ్యమంత్రి గారికి, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఎక్కడ కూడా చీఫ్ సెక్రటరీ ద్వారా గవర్నర్ గారికి సమాచారాన్ని పంపించమని, చీఫ్ సెక్రటరీ ద్వారా పరిపాలన సాగించి ఆ డెసిషన్స్ని గవర్నర్ గారికి పంపించమని ఎక్కడ లేదు. ఏ రాజ్యాంగంలో లేదు, ఏ చట్టంలో లేదు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రొవిజన్ ఆర్టికల్ 163(1) 163 క్లాజ్ 1 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని అంటే, దే షెల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి తోటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి ఉంటారు. వివిధ శాఖలకి సంబంధించి మనందరికీ తెలుసు, మంత్రిత్వ శాఖలతోటి. at the head to aid and advise the governor in exercise of his functions. ముఖ్యమంత్రి ఎవరెవరైతే ఆ మంత్రులు ఉంటారో ఆ మంత్రిత్వ శాఖల దగ్గర నుంచి ఆ ఫంక్షన్స్ని, వారి కర్తవ్యాన్ని నిర్వర్తించి, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించిన దాని సమాచారాన్ని ఎవరైతే గవర్నర్ గారికి వారి ఎయిడ్ అండ్ అడ్వైజ్, హెడ్ ఏది చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్ ఇన్ ద ఎక్సైజ్ ఆఫ్ ద ఫంక్షన్స్, వారి యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వర్తించడానికి గవర్నర్కి బాధ్యులుగా ముఖ్యమంత్రి అలాగే మంత్రిత్వ శాఖలు ఉంటాయి. మరి ఎక్కడ చీఫ్ సెక్రటరీ గారు గవర్నర్ గారికి బాధ్యత వహించేటటువంటి విధంగా ప్రొవిజన్ ఎక్కడ రాజ్యాంగ నిబంధనలు లేవే. కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ వారికి ఉన్నటువంటి విశిష్ట అధికారాల నేపథ్యంలో కొంతమంది అధికారులని వాళ్ళు ఎవరైతే మార్చాలనుకున్నారో దానిలో భాగంగా చీఫ్ సెక్రటరీ గారిని మార్చారు. వెల్ అండ్ గుడ్. మార్చింది మిగతా విషయాలని మొత్తాన్ని ఏమార్చడానికి కాదు, మీ యొక్క పరిధికి లోబడి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఆర్టికల్ 172 కానీ 167 కానీ 163(1)లో కానీ ఉన్న నిబంధనల మేరకు మిమ్మల్ని ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలకి అసిస్ట్ చేయమన్నారు. కానీ మీరు రెసిస్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది. అది ఏదైతే ఈ ఫంక్షన్స్ కానీ వీటికి సంబంధించి రివ్యూలకి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఒక లెటర్ పంపించారు. ఈ లెటర్ ఒకటి పంపించారు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ద్వివేది గారి దగ్గర నుంచి అడ్రస్ చేస్తూ వివిధ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ అందరినీ కూడా వాళ్ళు ఆర్డర్ చేసి సిఎస్ ఆధ్వర్యంలో మీటింగ్ని కండక్ట్ చేసేటటువంటి విధంగా చేశారు. కానీ ఒకవేళ సిఎస్ గారిని అడ్రస్ చేస్తూ వాళ్ళు చెప్పినా కానీ, ఎందుకంటే వారు అపాయింట్ చేశారు కాబట్టి ఒక ఫెసిలిటేటర్గా, మరి చీఫ్ సెక్రటరీ గారికి బాధ్యత లేదా, ముఖ్యమంత్రి గారికి ఇట్లాగా ఎలక్షన్ కమిషన్ నుంచి, ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇలా రివ్యూ చేయమని పోలీసులకి సంబంధించి కానీ, స్ట్రాంగ్ రూమ్స్ కానీ, లేకపోతే భద్రతకి సంబంధించి కానీ వీటికి సంబంధించిన అంశాలు చేసేటప్పుడు మరి మీటింగ్కి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి ఆయన్ని కూర్చోబెట్టుకొని ఆయన పక్కని సిఎస్ గారు కూర్చొని ఈ అంశాలకు సంబంధించిన రివ్యూ ఎందుకు చేయలేదు? ఎందుకు ఇక్కడ నిబంధనలకి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు? మాకంటే సరే, మాకు రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకునే తత్వం లేదనేటటువంటి భావంతో ఆయన మాట్లాడారు. దాని మీద బేసిక్ నాలెడ్జ్ తోటి మాట్లాడాలన్నారు. మాకు చదవగా ఇప్పుడు అర్థమైంది ఆర్టికల్ 172 కానీ, 163 కానీ, 167 కానీ మాకు అర్థమైన భాష ఇది. మరి ఎవరైనా కానీ ఈ భాష కాకుండా ఇంకేదన్నా భాష చెప్పేటటువంటి విధంగా అది సమంజసమని చెప్పగలరా? రాజ్యాంగ కోవిదులను ఎవరైనా కూర్చోబెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్లు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా ఉందా, రాజ్యాంగ బద్ధతకు లోబడి ఉందా, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందా అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి వారు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పాలి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు కావచ్చు అనేటటువంటి ఊహాగానాలు చేసే స్థితికి కూడా అటువంటి స్థాయిలో కూర్చున్నటువంటి చీఫ్ సెక్రటరీలకి తగదు అనేటటువంటి మాట కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే వారు మే 23 తర్వాత ఈయన ఏదేదో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అది అప్రస్తుతం అనుకుంటా. ఆయన ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత తరము పూర్తయ్యేటటువంటి వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొనసాగుతారు.
రేపు మే 23 తర్వాత ఈవీఎం పెట్టెలు తెరిచిన తర్వాత కూడా ఈ కేర్ టేకర్స్ లాగా ఇక్కడికి వచ్చి రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యవహరించే వాళ్ళ సంబంధించి కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించి. కానీ ఈ లోపల జరిగినటువంటి డ్యామేజ్ ఇవాళ రాష్ట్రంలో మరి అడుగుతున్నాం, ఇంత ఉవ్విళ్ళు ఊడుతున్నటువంటి వ్యక్తిగా వారు కనబడుతున్నారు కదా, ఏం చేశారు మీరు? వడగాళ్ళు వాన పడితే అక్కడ కడప జిల్లాలో అరటి తోటలు ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రకృతి వైపరీత్యానికి విలయతాండవానికి ఇబ్బంది పడుతుంటే ఏం చేశారు? కొన్ని వార్తలు వస్తున్నాయి, వాస్తవాలో కాదో చెప్పాలా. యనమల రామకృష్ణుడు గారు వారి దగ్గరికి వెళ్ళాలంటారు, చాలా మంచిది, రావాల్సిన సమయం వస్తే ఎవరైనా వస్తారు. కానీ యనమల రామకృష్ణుడు గారు ఏదైతే ప్రజలకి బాధ్యత వహించే ప్రభుత్వం తరఫున మంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యతగా మాట్లాడుతున్నారు. ఎవరో ఒక షార్ట్ టర్మ్ షార్ట్ డ్యూరేషన్ ఏదో కేర్ టేకర్గా వచ్చినటువంటి అధికారిగా మీరు వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో అలా ఆలోచించాలి ప్రజల కోసం అంటే ఇక్కడ కుదరదు. ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ సంక్షేమానికి సంబంధించి కానీ ఇబ్బందులకి సంబంధించిన అంశంలో కానీ డెఫినెట్గా మాట్లాడతాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మాకున్నటువంటి బాధ్యత. గత 5 సంవత్సరాలు కూడా మీరు చూడండి, ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1కి వచ్చినాం. ఇన్ని ఇబ్బందులు విభజన సంబంధించినటువంటి చట్టంలోకి సంబంధించి అమలు చేయకపోయినా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే సర్దుబాట్లు కాకపోయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్లు కానీ ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎంతో సమర్థతతో పనిచేసి ఎంతో కోఆపరేటివ్గా సహకారాన్ని చాటారు కాబట్టి ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇన్ని కష్టాల్లో కూడా ఈ ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా ఫంక్షన్ చేయబడింది. అటువంటి అధికారులందరికీ కూడా జేజేలు పలుకుతున్నాం. అటువంటి అధికారులందరూ కూడా ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. కానీ ఆ స్ఫూర్తిని చాటాలి. కేవలం ఏదో ఒక అవకాశం వచ్చింది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే, ఒకటి ఎన్నికల నిబంధనలు కూడా ఎన్నికల కోడ్ కూడా రాజ్యాంగ పరిధి బయటకి ఉండదు. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రకారమే జరుగుద్ది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఓవర్ రైడ్ చేసేటటువంటి విధంగా ఏ నిబంధన ఉండదు. కానీ వ్యక్తులు వ్యవహరించేటటువంటి విధానాల్లో మటుకి రాజ్యాంగాన్ని ఓవర్ రైడ్ చేసేటటువంటి విధంగా, కాన్స్టిట్యూషన్ని ఓవర్ రైడ్ చేసే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి కనబడుతుంది. చూసారా, అది వారి వ్యక్తిగతము. ఆ వ్యక్తిగతం అనేది ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము ఉంటాము. దాన్ని నిలదీస్తాము, అడ్డుకుంటాము, అవసరమైతే దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే మేము ముందుకి అడుగులు వేస్తాము. కాబట్టి ఏదైతే రాజ్యాంగంలో ప్రకటించి ఉన్నటువంటి ఆర్టికల్ 172 క్లాజ్ 1, అలాగే ఆర్టికల్ 167, అలాగే ఆర్టికల్ 163 క్లాజ్ 1 నుంచి క్లాజ్ 5 వరకు ఉన్నటువంటి ఈ ప్రొవిజన్స్ ఉన్నాయో దానికి లోబడి వ్యవహరిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని చాటినటువంటి వ్యక్తులుగా మనందరం మిగిలిపోతాం. లేకపోతే భవిష్యత్ అనేది ఒకటి ఉంది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఒక మాట అనేది ఈ రాష్ట్ర విభజనకి సంబంధించి వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు. ఇవాళ అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఈ యొక్క దుష్ఫలితాలే భవిష్యత్తులో ఎవరైతే ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో వారి పీకల్ని పట్టుకుంటాయి అనేటటువంటి విధంగా ఏదైతే గీతలో కృష్ణుడు ప్రబోధించినటువంటి అంశాన్ని చెబుతూ ముగించారు. ఇవాళ జరిగే ఈ పరిణామాలకు కూడా ఆ సూక్తి వర్తిస్తుందని తెలియజేస్తూ నమస్కారం.